హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. పసందైన రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేసేందుకు ఈ రోజు మూసారాంబాగ్లో ఉన్న శశిరేఖ గారింటికి వచ్చేసాం. మరి ముందుగా శశిరేఖ గారిని పరిచయం చేసుకుని ఆవిడ మన కోసం ప్రిపేర్ చేసే రెసిపీస్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ శశిరేఖ గారు. హాయ్ అండి. సో మరి రుచి చూడు వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? ఏకాదశి రోజు స్పెషల్ గా చేసుకుంటారండి లడ్డు. ఓకే, లడ్డు చేసి చూపిస్తాను. పేలాల లడ్డు. సో అదేంటి ఏకాదశి రోజు చేసుకోవాలా? స్పెషల్ అండి ఆ రోజు. ఓకే, సో ఉపవాసం ఉంటారు కదా చాలా మంది ఏకాదశికి, ఆ రోజు ఇది స్పెషల్ అన్నమాట. ఇది తినొచ్చా? తినొచ్చు, అంటే దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత తినొచ్చు. మనం తినొచ్చు. ఓకే, సో ఎప్పుడెప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసామా నెక్స్ట్ తిందామా అన్నట్టేనా? ఆ స్మెల్ అట్లా అట్రాక్ట్ చేస్తుంది. నిజంగానే అప్పటి నుంచి వస్తుంది నాకు అది. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేద్దాం. పేలాల లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? జొన్నలు, పల్లీలు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, బెల్లము, పాలు, నెయ్యి. చూసారు కదండి, మరి శశిరేఖ గారు ఆల్రెడీ చెప్పేశారు. పేలాల లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు కదా. తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ జొన్నల్ని పేలాలు చేసుకోవాలండి. ఓకే, మిమ్మల్ని శశిరేఖ గారు కాకుండా రేఖ గారు. ఓకే, నో వేసినాను, అందరూ అలాగే పిలుస్తారు. స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని. ఓకే, ప్యాన్ పెట్టుకొని. ఎందుకు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారు? ఏమన్నా బాయిల్ చేసే ఉన్నాయా? బాయిల్ కాదండి, ఇది మందంగా ఉండాలి. అది కొంచెం ఎక్కువసేపు ఉండాలి. ఏంటిది మందంగా ఉండాలి? మందంగా ఉండాలి. ఓకే, జొన్నలు వేయగానే తొందరగా మాడిపోకుండా ఉండడం. ఓ, ఇప్పుడు మనకు పాప్కార్న్ లాగా రెడీ అవుతాయా? రెడీ అవుతాయి. ఓ సూపర్ సూపర్. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కరే తీసుకోవాలి దానికి? అంటే ప్రెషర్ కుక్కర్ అని కాదు కానీ బేస్ కొంచెం స్ట్రాంగ్ గా థిక్గా ఉన్నది ఏదైనా తీసుకోవాలి. ఓకే, సో ప్యాన్ వేడెక్కేలోపు ఆర్ ప్రెషర్ కుక్కర్ వేడెక్కేలోపు మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే, చిల్డ్రన్స్, ఒక ఓకే, బాబు ఒక పాప. మా పాప హాయ్ 10th క్లాస్ అవుతుంది. ఓ వెరీ నైస్. బాబు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు. ఓ అవునా, డిగ్రీ చదివే అబ్బాయి ఉన్నాడా మీకు? మా వారి పేరు కిషన్ రెడ్డి. బిజినెస్ మాది. అసలు ఏమన్నా నా పట్ట నాకు సంబంధించిందంతా చెప్పేస్తావు, పని అయిపోతుందని చెప్పేసి. సరే శ్రేయ, 10th క్లాస్ అన్నావు కదా, ఏ స్కూల్ నానా? రవీంద్ర భారతి. వెరీ గుడ్. బాగా చదువుతావా? సూపర్గా, వెరీ గుడ్. ఓకే, సో వేడెక్కిందా? ఇంకొంచెం వేడెక్కాలా? సరే అయితే. సో బిజినెస్ అన్నారు, ఏం బిజినెస్ మీది? శానిటరీ వేర్ అండి. ఓకే, ఎక్కడుంది? రామంతపూర్ అండి. ఓకే, సో మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి అంటే కూర్చోవడం షాప్లో చేస్తుంటారా? లేదు, మీకు ఇంటి పనులతోనే సరిపోతుంది ఇంకా. ఓకే, సో పిల్లలకు ఇష్టమైన వంటలు చేస్తూ ఉంటారా? హాబీస్ ఏంటి? కుకింగ్ అండి. కుకింగే. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ వంటకాలంటే బాగా ఇష్టం? పిండి వంటలు బాగా చేస్తాను. అర్థమవుతుంది. లడ్డూలు బాగా చేస్తాను. ఓ సూపర్. అయితే ఏకాదశి లడ్డు లేకపోతే బిర్యానీనా? వావ్, అసలు రెండు చాలా డిఫరెంట్ జోన్స్ లాగా, యాంగిల్స్ లాగా ఉన్నాయి. ఇవి ముందుగా జొన్నలు వేసుకొని పాప్కార్న్ లాగా చేసుకోవడానికి. చాలా మందంగా థిక్గా ఉన్న మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు మనం జొన్నలు వేసుకున్నాం. అది ఆల్రెడీ ప్యాన్ వేడెక్కింది కాబట్టి దాంట్లో జొన్నలు వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మూత పెట్టాలా? ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక అవి చిటపట అనే టైంకి మూత పెడితే బయటకు రాకుండా ఉంటాయి. చిటపట అని సౌండ్ వచ్చిన తర్వాతనే మూత పెట్టాలి, అంతేనా? ఓకే, లేదంటే కలపకపోతే అవి కింద అడుగడుస్తుంది. ఓకే ఓకే, సో స్టిర్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా, అంతేనా? మాట్లాడగలరా? పర్వాలేదా? పర్వాలేదు. ఓకే, సో రేఖ గారు చెప్పండి, మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఏం చదువుకున్నారు? నాది ఇంటర్ అండి. ఓకే, సో పెళ్ళి ఎంతకాలం అయింది? 19 years అవుతుంది. వంటలు అప్పటి నుంచి చేస్తున్నారా? బిఫోర్ మ్యారేజ్ మీకు అలవాటు ఉందా? బిఫోర్ మ్యారేజ్ తక్కువ. మ్యారేజ్ అయ్యాక కొన్ని మా వారు నేర్పిస్తే నేర్చుకొని, కొన్ని చూసి నేర్చుకొని, కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ లో. సో మీ మొట్టమొదటి వంట గురువు మీ వారేనా? మేము సపరేట్ గా కాపురం ఉన్నాకైతే మా వారే అండి. ఓకే, మ్యారేజ్ అయినాకైతే మా అత్తగారు. మ్యారేజ్ అవగానే మాత్రం మీ అత్తగారు. అంతకు ముందు అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా నాకు వంట చేయడం వచ్చు అని అన్నారు కదా? చిన్న రైస్. ఓకే, సో రైస్ వండడం వచ్చు అంటే ఓకే. మాది మా మదర్ వాళ్ళు ఫార్మర్స్ అండి. ఓకే, కొంచెం వాళ్ళు పొలం దగ్గర నుంచి వచ్చేసరికి చిన్న పనులు చేస్తూ వంట అది. వెరీ గుడ్ అండి. సో ఎక్కడ మీ అమ్మగారు వాళ్ళు ఉండేది? సూర్యాపేట అండి. సూర్యాపేట. మీ ప్రాపర్ అమ్మగారు వాళ్ళది అక్కడ? అత్తగారు వాళ్ళది ఎక్కడ? ఇక్కడే అండి, వాళ్ళు హైదరాబాద్ లోనే అందరూ. ఓకే, గుడ్. మీదేంటి ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ కాదు ఇప్పుడు ప్రస్తుతానికి? ఓకే, మీరు దగ్గరే ఉంటాం. ఓకే, సో బాండింగ్ అంతా అట్లాగే ఉంది, ఇంకా జాయింట్ ఫ్యామిలీ బాండింగ్ లానే ఉంటుంది అయితే. ఓకే, సో ఇంకా ఏంటి, పాప్కార్న్ కావడానికి టైం పడుతుందా? టైం పడుతుంది. సరే అయితే కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే.
ఇవి ఇప్పుడు చిట్టుపట్ట అంటున్నాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఓకే, కొంచెం వస్తున్నాయి కదా అవి. ఓకే, పాప్కార్న్ లాగా అవుతున్నాయి. ఓకే, శ్రియా నీ హాబీస్ ఏంటి నాన్న? డాన్సింగ్. ఓ, డాన్స్ చేస్తావా? ఏంటి వెస్టర్న్ డాన్సా, క్లాసికల్ డాన్స్? క్లాసికల్ డాన్సర్ వా నువ్వు? నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. అంటే ఆల్రెడీ అరంగేట్రం అయిపోయిందా? చేసావా షోస్ ఏమైనా? వెరీ గుడ్, వెరీ గుడ్. స్కూల్లో స్టేజ్ షోస్ చేసావా? ఓ, బయట డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చావా అయితే? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీకు చాలా పని ఉంటుంది కదా అమ్మాయిలు డాన్సెస్ అయితే? తీసుకెళ్ళడం తీసుకురావడం, ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే అక్కడ తీసుకెళ్ళడం తీసుకురావడం, లేట్ నైట్ అవుతుంటది. అవునా? మీకు ఇంట్రెస్ట్ ఏనా అట్లా? మీ ఇంట్రెస్ట్ కొద్దిగా తను డాన్సర్ చేస్తారా? మా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్. ఓకే, తీసుకురావడం తీసుకోవడం అయితే నేను చేస్తాను. మీదే ఉంటుంది. ఇంకా మీరు డాన్సర్ అవుదాం అనుకున్నారా? లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్. ఇవి వేగిపోయినాయండి, వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, సో అలా జొన్నలన్నీ కూడా కొంచెం తెల్ల తెల్లగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఓకే, సో కొంచెం ఇలా వేగుతున్నాయి, చిటిపట్టి సౌండ్ రాగానే పెట్టేసుకోవాలి కదా? ఇంకొన్ని చేసుకుందామండి. ఓకే, ఇవి వేగిపోయినాయండి. నేను ఇంకా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను ఇవి. ఓకే, అచ్చా, పౌడర్ చేసి తీసుకొచ్చారా? ఇప్పుడు దీంట్లో పల్లీలు కూడా వేసి వేయించుకోవాలండి. సో ఎలా ఇవి కొంచెం వేగినట్టు తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనా ఇంకా? ఓకే, సో ఇప్పుడు మనం ఏమేమి చూసాము? జొన్నలు కార్న్ లాగా చేసేసుకున్నాము, దెన్ పల్లీలు వేయించుకున్నాము, అంతేనా? ఓకే, ఇంకేం చేయాలి? ఇప్పుడు ఓట్స్ కూడా కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కకు పెట్టుకుంటే డెకరేషన్ కోసం. తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఓకే సార్, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు వచ్చేసేయండి. ఇప్పుడు పల్లీలు వేగినట్టేనా? ఇంకా కొంచెం వేగాల? ఓకే, ఓకే. మీలోపు మీ గురించి ఆల్రెడీ చెప్పేశారు, పాపను కూడా అడిగేశాను. ఇంకా హాబీస్ ఏంటి మీవి? హాబీస్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటానండి. ఏం స్టిచ్చింగ్? బ్లౌజెస్. ఇవి మిర్రర్స్ మీరే కుట్టుకున్నారా? లేదు, ఇది బయట ఇచ్చాను, కానీ స్టిచ్చింగ్ చేస్తుంటాను. ఓకే, సో మీకు అంటే మిర్రర్స్ కుట్టడం వచ్చా? వచ్చు. ఓ సూపర్. అసలు ఇప్పుడు బాగా లేటెస్ట్ ఫ్యాషన్ కదా మిర్రర్స్ కుట్టడం అనేది. కుట్టారా ఇప్పటివరకు ఏమైనా? నేను నా వర్క్ నేను చేసుకుంటాను. ఓకే, సో బిజినెస్ లాగా కాదు కానీ, ప్రొఫెషన్ అదేం కాదు కానీ మీ వరకు మీరు చేసుకుంటారు. ఓకే, సో పాపకి డ్రెస్సెస్ మీద అలా ఎంబ్రాయిడరీ చేస్తారా? ఒకప్పుడు చేశానండి, కానీ ఇప్పుడు ఫ్యాషన్ వాళ్ళకి నచ్చట్లేదు. అవును, కరెక్ట్, అట్లనే ఉంటారు పిల్లలందరూ కూడా. సో ఏంటి శ్రియా, మమ్మీ చేసే వంటకాలు నీకు ఏమంటే బాగా ఇష్టం? బిర్యానీ. ఓ, ఇందాక మీ మమ్మీ చెప్పింది మర్చిపోయాను అబ్బా దాని గురించి అడగడం. సో ఏం బిర్యానీ చేస్తారు బాగా? మటన్ బిర్యానీ చేస్తా, చికెన్ బిర్యానీ చేస్తా, ఫిష్ చేస్తా. సింగిల్ హ్యాండ్ ఎనీ బిర్యానీనా? ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కొంచెం ఇటు కొంచెం నెయ్యి వేసుకొని, ఓకే, ఓట్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఓకే, సో ఓట్స్ కూడా అలా నేతిలో బాగా వేయించుకోవాలి, అంతేనా? ఓకే, ఎప్పుడు పేలాల లడ్డు చేసిన ఓట్స్ కూడా వాడతారా? లేదండి, ఇప్పుడు ఏంటంటే పిల్లలకి కొంచెం హెల్దీ ఫుడ్ కదా అని చెప్పి మీరు యాడ్ చేసిందేనా ఇది? పల్లీలు కూడా యాడ్ చేసిందండి. పల్లీలు కూడా వేయరు. ఓకే, ఓన్లీ పేలాలతోటే చేస్తారు. సో ఇది పేలాల, పల్లీల, ఓట్ల లడ్డు కదా? మిక్సింగ్ లడ్డు. ఓకే, కొత్త వంటకమే మొత్తానికి ఇప్పటి వరకు అయితే. అంటే పేలాల లడ్డు చూసాం కానీ పేలాల, పల్లీల, ఓట్ల లడ్డు ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే అండి, ఇది కూడా వేగిపోయిందండి. తీసుకోవాలి బౌల్లో, ప్లేట్లోకి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఓకే, దేనికోసం ఇప్పుడు నెయ్యి వేసాము? ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం నెయ్యి వేసుకోవాలండి. ఓకే ఓకే ఓకే. సో లాస్ట్లో లడ్డూలో ఆ పిండిలో కలపడం కోసమైనా ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంది మనం? ఓకే, గార్నిషింగ్ కోసం జస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నారు, అంతేనా? సో మీ వారికి ఆల్రెడీ వంట వచ్చు అన్నారు కదా, తను హెల్ప్ చేస్తూ ఉంటారా రోజు మీకు? అప్పుడప్పుడు చేస్తారండి. కానీ మీ ఫాస్ట్నెస్ చూసి ఆయన కూడా కళ్ళు తిరుగుతుంటాయా? లేదండి, మా వారు ఇంకా ఫాస్ట్ చేస్తారు. ఓ గాడ్, మీకు బహుశా అదేనా అలవాటు అయింది? సో శ్రియా, మీ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఇద్దరు కలిసి చేస్తారా? ఎవరు బాగా చేస్తారు వంట? ఇద్దరు బాగా చేస్తారా? మీరు వెరీ లక్కీ కదా. సరే, మీ మమ్మీ కంగారు పడుతుంది. ఇక్కడ వేగిపోయాయి ఇవి? వేగిపోయాయండి. ఓకే, తీసేసుకుంటారా? బౌల్లోకి తీసుకోవాలి. ఓకే,
సో డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు లడ్డు కట్టుకోవడమేనండి. ఇంకా మిక్సీ వేసుకోవాలి. ఈ పేలాలు, పల్లీలు, ఓట్స్ అన్ని కలిపి. సో మనం ఆల్రెడీ వేయించుకున్నవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం కలిపి మిక్సీ వేసుకొని పౌడర్ లాగా, దాంట్లో కొంచెం బెల్లం కలపాలండి స్వీట్నెస్. ఓకే. సో మనం ఇక్కడ షుగర్ యూజ్ చేయట్లేదా? యూజ్ చేయట్లేదండి. ఓకే. చాలా హెల్తీ డిష్ కదా ఇది. అవునండి. ఓకే. ఇవన్నీ కూడా మంచి మంచి ఆల్మోస్ట్ ధాన్యాలు, మనకు పల్లీలు కానీ లేకపోతే జొన్నలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకొని ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక విషయం చెప్పండి, ఇవి మిక్సీ పట్టేటప్పుడు బెల్లం కూడా దాంట్లో వేయాలా? ఫస్ట్ కొంచెం ఇవి మిక్సీ పట్టినాక కొంచెం హాఫ్ పౌడర్ అయ్యాక బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు కొంచెం ఇట్లా ముద్దలాగా అవుతుంది. ఓకే. ఇవి మొత్తం ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి పెట్టింది ఉందండి. ఓకే. దాంతో మనం ఇప్పుడు లడ్డు కట్టుకుందాం. ఓకే. అంటే ముద్ద రెడీ అయిపోయిందా? పౌడర్ రెడీ అయింది. దాన్ని మనము కొంచెం ఉండలాగా చేసుకొని శశిరేఖ గారు ఇదేనా మీరు అన్న పౌడర్? అవునండి. ఓకే. ఇప్పుడు సో ఇదేంటి కొంచెం బరకగానే ఉంటుందా? ఉంటుందండి. ఓకే. నేను ఇంకా ఫైన్ పౌడర్ అవుతుందేమో. ఫైన్ పౌడర్ చేస్తే మెత్తగా అయిపోతుందండి లడ్డు, తింటుంటే అంత టేస్ట్ రాదు. ఓకే. నాకు ఇందులో ఇలాచీ, ఎస్, యాలకుల పొడి స్మెల్ వస్తుంది. వేసారా? మర్చిపోయారు, చూసారా మీరు? ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి. ఓకే. గిన్నె పెట్టుకొని కొన్ని పాలు పోసుకోవాలండి వేడిగా. ఓకే. సో ఇందాక అన్నారు మీరు ముద్దలాగా చేసుకోవాలంటే కొంచెం పాలు కలిపేసి వేడి ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేయొద్దండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ బెల్లం కూడా కలిసిపోయిందా దీంట్లో? అన్ని కలిసిపోయండి. బెల్లము, పల్లీలు పౌడర్ అన్ని మిక్స్ అయిపోయినాయి. ఓన్లీ కొంచెం హీట్ మిల్క్ పోసేసి ముద్ద కట్టుకోవటం. ఓకే. ఓకే. అండ్ ఇవి నిలవ ఉంటాయా లడ్డూలు? ఉంటాయండి, 1 వీక్ అట్లా ఉంటాయి. ఓకే. సో బాగా స్వీట్గా కూడా ఏమి ఉండవు కాబట్టి పిల్లలు ఇష్టంగానే తింటారు. అంటే స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా నచ్చే ఫ్లేవర్గానే అనిపిస్తుంది కదా. లైట్గా స్వీట్ వేసుకుని కూడా తినొచ్చండి. ఇంకా కావాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేయొచ్చు, ఐ మీన్ బెల్లం యాడ్ చేయొచ్చు. ఓకే అండి. ఇవి పాలు వేడెక్కినాయండి. ఇప్పుడు దీంట్లో పాలు, మరిగిన పాలు, ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలే కొంచెం వేడి చేసుకొని. ఓకే. చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఆ బెల్లం కరగాలి కదండి. ఓకే. ఇప్పుడు స్పూన్ తో ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలండి. ఓకే. ఓకే. సో శ్రియా, మీ అమ్మ ఇంత హడావిడిగా చేస్తుంటుంది కదా, నీకు ఈ హడావిడి అలవాటు ఉందా? ఐ మీన్ నువ్వు కూడా ఇంత హడావిడిగా ఉంటావా? లేదు, నాకు అర్థమైపోయింది. అసలు చాలా కూల్గా ఉన్నావు నువ్వు. మీ మమ్మీ హడావిడిలో 1% కూడా రానట్టుంది కదా నీకు. మనం ఉండలు కట్టుకోవాలండి. ఓకే. ఇప్పుడు చల్లారిపోయిందా? చల్లారిపోయిందండి. ఓకే. చేతికి నెయ్యి రాసుకోవడం లాంటివి అవసరం లేదండి. ఇప్పుడు మనం పల్లీలు, అలాగే జొన్నలు అండ్ ఓట్స్ 3 యాడ్ చేసాం కదా, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి, ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎటువంటివి యాడ్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ కాకుండా? ఖర్జూరు ఎక్కువ, అంటే ఇది లడ్డు రావాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ. డ్రై ఫ్రూట్స్. ఓకే. రేఖ గారు ఒక విషయం చెప్పండి, సడన్ గా పాలు కొంచెం ఎక్కువ అవడమో లేదన్నా అట్లా అయిందనుకోండి, అప్పుడు ఎట్లా? అసలు ఎలా కలుపుకోవాలి పాలు వీటిలో? కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలండి, ఎందుకంటే అందులో బెల్లం ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ పాలు ఎక్కువ పోస్తున్నాం అనుకోండి తొందరగా మెల్ట్ అయిపోయి ముద్ద రాదు. ఓకే. చూసుకుంటూ కలుపుకోవాలి దీన్ని. ఓకే. సో పక్కకు అటు ఇటు చూడకుండా దీంట్లోనే చూస్తూ చక్కగా కొంచెంగా పాలు పోస్తూ కలుపుకుంటే మనకి ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది, లడ్డూలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, అంతే కదా? ఇలా మీ అమ్మాయితో డాన్స్ ప్రోగ్రామ్స్కి అటు ఇటు వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే డిఫరెంట్ పీపుల్ని కలుస్తూ ఉంటారు కదా, సో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి? హ్యాపీగా అనిపిస్తుంది అండి. మనం ఒక ఏమంటారు, క్లాసికల్ డాన్స్ అంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. కరెక్ట్. అవును. ఇప్పటి వరకు చాలా ప్రైజెస్ వచ్చాయా శ్రీయాకి? వచ్చాయా? ఓకే. రెడీ అయిపోయినట్టేనా? అవునండి. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ డెకరేట్ చేసుకుందామండి. దీనిలో కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. బాదాము, పిస్తా అలాంటివి కావాలంటే వేసుకోవచ్చు, కానీ పల్లీలు కూడా హెల్తీ కదా, ఎక్కువ పల్లీలు వేసుకుంటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, మంచిది కూడా కదా హెల్త్కి. ఓకే, సూపర్ అండి. సో మంచి ఏమంటారు హెల్దీ రెసిపీ, అండ్ అట్ ద సేమ్ టైం మనం పండగల్లో కూడా చక్కగా నైవేద్యంగా దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవడానికి బాగుంటుంది. సో ఇటువంటి రెసిపీస్ నేర్చుకున్నప్పుడు అంటే మల్టిపుల్ పర్పస్ ఉంటుంది ఇట్లాంటి రెసిపీస్ అన్నీ కూడా. సో మంచి రెసిపీ పరిచయం చేశారండి శశిరేఖ గారు. లడ్డు రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మనకు శశిరేఖ గారు పరిచయం చేసిన
ఈ పేలాల పల్లీల లడ్డు నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. దానికంటే ముందుగా సగం ప్రొసీజర్ చెప్పాను కదా. సో ఆ పౌడర్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నారో దాంట్లో కొద్దిగా పాలు పోసి కొంచెంగా పోస్తూ దాన్ని చక్కగా ఉండలాగా చేసుకుని ఇలా రౌండ్గా చేసుకుని లడ్డూలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టి దాని మీద గార్నిషింగ్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేయించుకొని పెట్టుకున్నామో వాటిని ఇలా పెట్టేసుకుంటే మనకి పేలాల పల్లీల లడ్డు రెడీ అయిపోతుంది. సో ఈ లడ్డు ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. సో చూడ్డానికి క్రిస్పీ లాగా అనిపిస్తున్న చాలా సాఫ్ట్గా ఉందండి ముట్టుకుంటే. చూడ్డానికేమో కనబడడానికేమో ఇలా ఉంది, ముట్టుకుంటేనేమో సాఫ్ట్గా ఉంది, తింటుంటే కూడా క్రిస్పీగా ఉంది. సో జొన్నలు ఉంటాయి కదా, పాప్కార్న్ లాగా అయ్యాయి కదా, కొద్దిగా చిన్న సైజ్ పాప్కార్న్ లాగా. సో వాటి క్రిస్పీనెస్ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫైన్గా అయిపోయిన పల్లీల పొడి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ బెల్లం చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అంటే ఎక్కువ తీపి ఇష్టపడని వాళ్ళు ఇలా లైట్గా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. అండ్ యాలకుల పొడి ఆ ఫ్లేవర్ అయితే ప్రతి స్వీట్లోనూ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తానికి పేలాల పల్లీల లడ్డు ఈజ్ సూపర్. శశిరేఖ గారు చాలా చాలా సూపర్గా ఉందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా పడ్డాయి. అని నేను అనుకున్నాను, అంటే మీ హడావిడి చూసి అమ్మో ఏదో ఎక్కువ తక్కువ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా, ఏది మెత్తగా అయిపోతుందేమో అనుకొని భయపడ్డాను. కానీ అలా ఏం లేకుండా చక్కగా పర్ఫెక్ట్గానే చేశారు. సాఫ్ట్గా ఉంటూనే క్రిస్పీగా ఉంది, మంచి ఫ్లేవర్ ఉంది, మంచి టేస్ట్ ఉంది. సో మంచి రెసిపీ తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ మమ్మీ చేసే బిర్యానీ కాదు, మీ మమ్మీ చేసే స్వీట్ కూడా చాలా బాగుంది. నువ్వు కూడా టేస్ట్ చేస్తావా? తిను. నచ్చిందా? ఎప్పటిలాగే ఉందా? ఇవాళ కొంచెం ఎక్కువ బాగుందా? ఎక్కువ బాగుంటుంది డెఫినెట్గా, ఎందుకంటే నేను కూడా హ్యాండ్ వేసా కదా. బాగుందా లేదా? సో శశిరేఖ గారు ఒక మంచి స్వీట్, మంచి రెసిపీ మా కోసం తయారు చేసి చూపించినందుకు గాను గీతాకృష్ణ శారీస్ పనామా అండ్ కొత్తపేట బ్రాంచ్ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. వీళ్ళవి ఇందాక చెప్పాను కదా నేను, పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి, మంచి శారీస్ ఉంటాయి, మంచి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. మీ శ్రీయా షాపింగ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం మీరు కూడా చేయొచ్చు, మీ వారు కూడా చేయొచ్చు. ఇది సకుటుంబ సమేతంగా చేయొచ్చు అండి. ఇక్కడ అంతా అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు. సో కంగ్రాచులేషన్స్. సో వ్యూయర్స్, శశిరేఖ గారు తయారు చేసిన పేలాల పల్లీల లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.